హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కావే టాక్స్. ఈరోజు అయితే హెల్దీగా ఒక కేక్ మంచిది ప్రిపేర్ చేసుకుందాం. పిల్లలకి కాదు, మనకి కూడా అప్పుడప్పుడు హెల్దీగా తింటే మంచిగా అనిపిస్తుంది కదా. బేకరీలో అలా కాకుండా ఇంట్లోనే హెల్దీగా నేను ప్రిపేర్ చేసేస్తాను. మీరైతే ప్రాసెస్ని ఫాలో అయిపోయి మీరు ట్రై చేసేద్దరు. ఫస్ట్ అయితే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇలా ఒక కప్పు అయితే బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఇదైతే వేసేయండి. వాటర్ కొంచెం హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి. బెల్లం కరిగేంత వరకు పక్కన నుండి స్పూన్తో అలా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంక ఇది పూర్తిగా కరిగిపోయాక పక్కనైతే పెట్టేసుకుందాం. ముందుగానే చెప్పాను కదా హెల్దీగానే చేస్తామని చెప్పేసి. ఇది కూడా సోల్ అంటారు, కొంతమంది రాగులు అంటారు కదా, వాటిని మిల్లిలో ఇచ్చి పొడి చేస్తుంది అనమాట. ఇది కూడా హెల్దీదే తీసుకుంటున్నానని చెప్తున్నాను మీకు. వేసేద్దాం. ముందే ఎందుకు ఇలా జాలి పెట్టి వేసుకోవాలంటే ఏమైనా ఉంటే ఇంకా ఏమైనా ఉండలు కానీ అలా ఏమైనా ఉంటే పూర్తిగా ఇదవుతుంది. కాబట్టి ఇదే కప్పుతోటి ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసుకుంటున్నాం అనమాట. చాలాసార్లు కేక్ చేశాను, బట్ ఎప్పుడు కూడా కోకో పౌడర్ యూజ్ చేయలేదు. అంటే నా చెంతలు ఎదుగుతుంది కదా, దానికి కూడా చాక్లెట్ ఫ్లేవర్ అని, చాక్లెట్ టైప్లో కేక్స్ అని బాగా అలవాటు పడిపోయింది అనమాట. అందుకోసమనే నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఒక స్పూన్ యాడ్ చేసేద్దాం అందులోనే. వచ్చేయండి, ఇలా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను అనమాట. అయితే బేకింగ్ సోడా కొంచెం. చూసారు కదా, ఇలాగా జల్లించుకోవడం వల్ల ఏమైనా డస్ట్ ఇలా ఏమైనా ఉంటే మాత్రం పోతుందన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల యూజ్ ఇది అనమాట. మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం సిరప్ అయితే ఉంది కదా, దాన్ని అయితే చల్లారాక ఈ కేక్ బ్యాటర్లోకి అయితే యాడ్ చేసేసుకోవడమే. ఇదే కప్పుతో ఆయిల్ కూడా తీసుకున్నాను అనమాట. అంటే హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకున్నాం, అంటే ఫ్లేవర్ లేని ఆయిల్, అంటే మనం కుక్ చేసుకున్న ఆయిల్ వేస్తే సరిపోతుంది అనమాట. మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకున్నప్పుడు ఒక టెక్నిక్ ఉంటుందన్నమాట, ఒకేలాగే తిప్పుకోవాలన్నమాట. అంటే హాఫ్ కప్పు పెరుగు, అంటే కూలింగ్ ఎక్కువ లేనిది తీసుకోండి. రూమ్ టెంపరేచర్ అంటే నార్మల్గా అవుతుంది కదా. ఇంకా ఇప్పుడైతే యాలకుల పౌడర్ అయితే వేసేసుకుందాం. కాచి చల్లార్చుకున్న పాలు ఇది. కొంచెం కొంచెంగానే పాలు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఒకే డైరెక్షన్లో ఇలానే తిప్పుతూ ఉండాలన్నమాట. ఎంత బాగా తిప్పితే అంత బాగా కేక్ వస్తుంది. తిప్పే దాంట్లోనే ఉంటుంది అనమాట. ఇంకా దీనిలో అయితే ఫస్ట్ గీ ఆర్ ఆయిల్ ఏదైతే అది ముందైతే ఇలా గిన్నెంతటికి బాగా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడైతే కొంచెం గోధుమ పిండి ఆర్ మైదా పిండి ఏది ఉంటే అది తీసుకొని బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా పూర్తిగా దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కేక్ అంటుకోగానే బాగా వస్తుంది అనమాట. అంటే బటర్ పేపర్ ఇలా లేకపోయినా సరే ఇలా చేసుకుంటే బాగానే వస్తుంది అనమాట. ఇంకా వేసేద్దాం రండి. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటిల్ అంతా ఇప్పుడు ఈ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇంకా చేసేసుకున్నాక ఇలా అయితే కుక్కర్ పెట్టుకున్నాను నేను. ఏ గిన్నె అయితే ఆ గిన్నె పెట్టుకోండి. ఇలా స్టాండ్ ఒకటి పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని ఫ్రీ హీట్ చేయండి. రబ్బర్ కానీ విజిల్ కానీ ఏం అక్కర్లేదు. జస్ట్ నార్మల్గా ఇలా పెట్టి ఉంచితే సరిపోతుంది. ట్యాప్ చేసుకోవాలి. ఏవైనా మధ్యలోనే హెయిర్ బబుల్స్ లాంటివి ఏమైనా ఉంటే పోతుందనమాట. అలా ఉంటే బాగా రాదు కేక్. ఇప్పుడైతే దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి ఇలా వేసుకోండి. యువర్ విష్, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అయితే అందులో పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. తీస్తాం కదా, ఇప్పుడు చెక్ చేద్దాం. చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు. ఇప్పుడు అయిపోయినట్టే. ఇంకొంచెం చల్లారాక అప్పుడైతే తీసుకుందాం. యాక్చువల్లీ మీకు ఒక టిప్ చెప్పనా, కేక్ అయితే పూర్తిగా చల్లార్చిన వరకు ఉంచారనుకోండి, ఆత్రంతో ముందుగా పాటలు పడేకన్నా చల్లార్చాక ఈజీగా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఫ్లిప్ చేయగానే వెంటనే వచ్చేస్తుంది. ఇంకా మనం ఎక్కడ ఏ రకంలోని ఎవరిని హెటి పడాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇంక ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను చూడండి. ఏ ఇంకా చూసారా ఎంత బాగా వచ్చిందా కేక్ అయితే. సూపర్గా వచ్చింది. ఇదిగో చూడండి. చూసారు కదా, కేక్ అయితే చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. సూపర్గా వచ్చింది. ఇంకా మీరు ట్రై చేసేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.